మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురువుగారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 3 గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే బర్త్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉంటుంది? ఓకే అమ్మా, మనం బర్త్ నెంబర్ అనేది ప్రతిదానికి చెప్పుకోవాలి వస్తుంది. ఇక్కడ బర్త్ నెంబర్ ఏంటనేది 3, 12, 21, 30 ఈ తేదీలో జన్మించిన వాళ్ళ యొక్క బర్త్ నెంబర్ 3 వస్తుంది. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే కూడితే ఎంత వస్తుందో అది 2 వస్తే అది డెస్టినీ నెంబర్. ఓకే, అదే అంటే వీళ్ళ మీద ఏమవుతుందంటే గురువు 3 అంటేనేమో గురువు, 2 అంటేనే చంద్రుడు. అంటే వీళ్ళ యొక్క జీవితం మీద వీళ్ళ ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల దగ్గర నుంచి వీళ్ళ లైఫ్ మొత్తం కూడా వీళ్ళ మీద గురువు ప్లస్ చంద్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అది ఆ యొక్క గ్రహాల యొక్క ఆధిపత్యం, వాటి యొక్క లక్షణాలతోటే వీళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. ఓకే, గురువు అనేది మంచి బలం, దైవ బలం బాగుంటుంది. ప్లస్ వీళ్ళకి పని చేసేదానికంటే కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది గురువు సహజంగానే, గురు బలం వల్ల. చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి సహజంగా చంద్రుడు ఏం చేస్తాడంటే కొంచెం అస్థిరత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంటుంది. అంటే ఒక పని చేస్తున్నా కానీ సపోజ్ ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, అయినా కానీ మళ్ళీ ఏదో ఇంకొక వ్యాపారం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నా కానీ ఆ వ్యాపారం కాకుండా మళ్ళీ దాన్ని కొన్ని రోజులు అది చేసి మళ్ళీ ఇంకొక వ్యాపారం చేయాలనిపిస్తూ ఉంటుంది. అట్లా వీళ్ళకి కొంచెం ఫిక్కిల్ మైండెడ్ ఉంటుంది. మరీ డైరెక్ట్గా 2 నెంబర్ వాళ్ళకు ఉన్నంత కాదు, కానీ ఈ డెస్టినీ నెంబర్ ఉంది కాబట్టి కొంచెం ఫిగిల్గా ఉంటుంది. మెయిన్ ఎందుకంటే పూర్తిగా చంచలత్వం పోవడానికి వీళ్ళకి గురువు ఉన్నాడు. గురువు ముట్టికే వేస్తుంటాడు. మళ్ళీ స్టేబుల్ ఏదైనా ఆలోచన చేసినా కానీ మళ్ళీ అతను స్టేబుల్ చేయడానికి గురువు బాగా ఉపయోగపడతాడు. అందుకని గురువు బాగా వీళ్ళకి దైవబలం ఎక్కువ. అయితే గురుగారు, ఇప్పుడు నేమ్ పరంగా ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే, అంటే వీళ్ళ జాతకం ప్రకారం మీరు చెప్పారు ఇట్లా ఫికిల్ మైండెడ్ తో ఉంటారు, లేకపోతే అంటే ఎలాంటి సందర్భాల్లో వీళ్ళు ఒకవేళ న్యూమరాలజీ పరంగా మార్చుకోవచ్చు? ఓకే, మంచి క్వశ్చన్. ఎందుకంటే మరి బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్లో మీకు తేడా ఉంటున్నప్పుడు నేమ్లో కూడా మరి ఏదైనా తేడా ఉంటే ఏంటి అనేది. నేమ్ బాగుంటే బాగానే ఉంటుందా? నేమ్ బాగుంటే బాగానే ఉంటుంది, కానీ ఆ యొక్క గురువు చంద్ర ప్రభావం మాత్రం ఎక్కడికి పోదు. దానితో నేమ్ కనుక సరిగ్గా లేదనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు, ఆయన చేసే వ్యక్తి ఆ యొక్క గ్రహ ప్రభావం వల్ల, చంద్రుడి ప్రభావం వల్ల కొంచెం వేరే వ్యాపారాలు చేయాలనిపిస్తూ ఉంటుంటుంది. దానితో ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కూడా బాగా ఫోర్స్ చేస్తూ ఉంటుంటారు. ఓన్లీ జాబ్ అయినా ఎంత వస్తుంది మనకి, ఇంతవరకు ఇంకా మనకి ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏదో ఒకటి సైడ్ నేను చూసుకుంటానని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఒక నికర ఆదాయం కంప్లీట్గా ఒక సేఫ్ జోన్లో, ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ ఉంటుంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ చేసో లేదా ఇంకోటి చేసి ఏదో ఒక రకంగా ఎక్కువ ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి కూడా ఏమవుతుందంటే మనం కూడా ఏదో చేయొచ్చు కదా అని చెప్పేసి దాని మీద కొంచెం ఫోర్స్ ఎక్కువైపోయింది ఇంట్లో. అతను కూడా కొద్దిగా ఉంటుంటుంది, కానీ ధైర్యం సరిపోదు. ఎందుకు నేను సేఫ్గా ఉన్నాను, కంఫర్ట్ జోన్ ఉంది, మంచి జాబ్ ఉంది కదా, మళ్ళీ ఇదంతా అని చెప్పేసి సరే అట్లా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తోటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఒక లేడీ ఒక రియల్ ఎస్టేట్ అవి చేస్తూ ఉంటుంటారు. ఆ లేడీతో పరిచయం వాళ్ళ భార్య పరిచయం చేసింది. ఎందుకంటే లేడీస్ భలే కనెక్ట్ అయిపోతారు. మామూలుగా వ్యాపారాలు చేసేటప్పుడు కానీ, కొన్ని కమిషన్ వ్యాపారాలు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళు కానీ మార్కెటింగ్లో వచ్చినప్పుడు వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు. అలా బాగా చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు తొందరగా వింటారు లేడీస్. వాళ్ళ మైండ్లో కనుక వన్స్ కనుక ఎక్కిందంటే ఇక దాన్ని ఏదో రకంగా చేయాలి. ఆ ఫోర్స్ తోటి ఒక రియల్ ఎస్టేట్ ఒక దాంట్లో పెట్టారు పెట్టుబడులు. వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, కొంచెం అప్పులు అవి తీసుకొచ్చేసి పెట్టారు. ఎలా పెట్టారంటే వాళ్ళు ఉండే ఊరికి చాలా దూరంలో, వాళ్ళు సపోజ్ హైదరాబాద్ ఉంటున్నారు, దీనికి ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరంలో ఒక తెలియని ఏరియాలో ఏదో ఒక పొలంలో ఒక లేఅవుట్ వేసి పేపర్ మీద వీళ్ళకి పంపేశారు. మార్కెటింగ్ చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు అడవుల్లో ఇదేంటా ఇక్కడ మనం కొనదని అనే ఫీలింగ్ వస్తుంది. అట్లా చాలా మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. సేమ్ అదే రకంగా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆ లేడీ చేతుల్లో మోసపోయారు.
మోసపోయారు. అది మెయిన్ ఏంటంటే అతనికి నేమ్ కూడా కొంచెం న్యూమరాలజీ ప్రకారంగా కరెక్ట్గా లేదు. ఓకే. జాబ్ రావడం వరకు అంతవరకు ఓకే, అంతకు మించి ఎక్స్ట్రా చేయాలంటే మాత్రం ఆ నేమ్లో ఉన్న పవర్ సరిపోవట్లేదు అతనికి. ఓకే. దానివల్ల ఏమైందంటే ఇక నష్టపోవడం ఎక్కువ, అవకాశం ఎక్కువ. దానికి ఇక వీళ్ళు ఆ పొలాలు అవి కొనటం, తర్వాత తీరా చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు అమ్మిన రేటుకి దానికి అసలు పొలాలు కొన్నారు వీళ్ళు, స్థలాలు కాదు. మామూలుగా సపోజ్ అక్కడ వచ్చేసరికి ఒక ఎకరం ₹1,00,000 ఉందనుకుందండి, వీళ్ళు 3 లక్షలు పెట్టుకొని పెట్టించారు వాళ్ళు. అయ్యో. మరి అంత చాలా డేంజర్ కదా, అంత ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. సరే అక్కడ ఆ మోసం, ఆ అమ్మాయి చేతిలో మోసపోయారు వీళ్ళు. సరే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇక ఇట్లే ఇబ్బందులు అవుతున్నాయి, ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతుంది, తెచ్చినవన్నీ అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, మనకి ఉన్న డబ్బులు పోయి అంత లాస్లో ఉంది. ఇక జాబ్ చేసుకుంటున్నాడు, అతను మనశ్శాంతి లేదు. పిల్లలు ఎదుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి చదువులు పెట్టాలి, ప్లస్ వాళ్ళ అమ్మాయికి MBBS చేయించాలని వాళ్ళకి బాగా కోరిక. ఫ్రీ సీట్ రాకపోతే డబ్బులు కట్టాలని వాటి కోసం కొంత బో చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఆ టైంలో ఇంకా మన దగ్గరకు వచ్చి ఇట్లా అని చెప్పేశారు. చెప్పినప్పుడు చూశాను నేను. ముందు అసలు వ్యక్తిగతంగా న్యూమరాలజీ పక్కన పెట్టేస్తే నేను అప్పుడే చెప్పాను, ఒక మనిషిని వీళ్ళు ఏంటంటే ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక చిన్న విషయం ఇంతకుముందు ఆ లేడీ చేతులు మోసపోయారు ఒకసారి. ఈ పెద్ద దొరక్కముందు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా ఒక చిన్న దాంట్లో మోసపోయి ఏమి సంబంధించుకున్నారంటే, ఇంట్లో భర్త అరుస్తాడని చెప్పేసి అది మన తప్పేను, అమ్మాయి తప్పలేదు అని చెప్పేసి సంబంధించుకున్నారు. ఓకే. అంటే చిన్న దేంట్లో పెట్టుబడి పెట్టించారు వీళ్ళు. ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఏమంటారంటే, మీరే చూసుకోవచ్చు కదా, మరి మీరు అంతా తెలిసి, మీరు పెద్ద మగవాళ్ళు, మీరంతా తెలుసుకోవాలి కదా అంటే, నాకేం తెలుసు, నువ్వు పరిచయం చేశావు, నేను కూడా నమ్మాను, పేపర్ మీద తీసుకొచ్చి ఎట్లా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి గూగుల్ మ్యాప్ పెట్టి, హైవేకి దగ్గరలో ఉంది ఇది, మనకు మ్యాప్లో ఎలా కనిపిస్తుంది అంటే హైవేకి చూస్తే పెద్ద దగ్గర కనిపిస్తుంటుంది. ఆ హైవే నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే కనీసం 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఉంటుంది. హైవేకి ఆనుకొని చెప్పాడు అక్కడ, నేషనల్ హైవేకి ఆనుకొని అని చెప్పేసరికి ఇంకేముంది, చాలా మంచిది కదా అనుకున్నారు వీళ్ళు, లాంగ్ టర్మ్లో బాగా వస్తుంది అని చెప్పేసి. ఇక చాలా మోసపోయారు. తీరా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారని పట్టుకొని చేస్తే అది ఒక పెద్ద బీట్, అది అసలు ఎవరు కొనరు అని మేము మీ చేతిలో పెట్టారు, వాళ్ళు 60,000 70,000 కొన్నారు, మీకు 3 లక్షలు పెట్టి చేశారని చెప్పి చేశారు. ఇంకా అట్లా వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం సరే వేరే రెమెడీస్ అవి చేయించాము, వాళ్ళ ఇంటి వాస్తు కూడా అది వెళ్ళి చూసి కొంచెం రెమెడీ చేసాం. మనం చేసినంత మాత్రాన అక్కడికి తీసుకుపోయి ఎక్కడో బీడ్లోను ఎక్కడో అడవిలో పెట్టి లేకపోతే ఎడారిలో పెట్టేసి దానికి రేట్ రావడం ఎట్లా కుదురుతుంది. సార్ బై లక్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత కొంచెం వాళ్ళ డబ్బులు కొంచెం ₹1 ఇంట్రెస్ట్ తోటి రావటం జరిగింది, బయటపడిపోయారు. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను మనకి ఒక ప్రాపర్ కరెక్ట్ వేలే వెళ్తున్నప్పుడు చూసుకోవాలి. అది కూడా కొన్ని విషయాల్లో ధైర్యం చేయటం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో బొక్కబాలు పడిపోతారు. సో మరి ఈ డెస్టినీ నెంబర్ ఇట్లా 2 ఉన్న వాళ్ళు, బర్త్ నెంబర్ 3 ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమన్నా ఉంటాయా గురుగారు? రెమెడీస్ అంటే న్యూమరాలజీ ఒకటి చెక్ చేసుకోవాలమ్మా మెయిన్. ఇంకోటి ఏంటంటే చంద్రుడికి సంబంధించిన ఏదైనా కొంచెం వెన్నెల్లో కూర్చోవటం కానీ, ఏదైనా రైస్ దానం చేయటం కానీ, ఎవరికైనా అట్లా ఏదైనా కొన్ని అన్నదానాలు, బర్త్డే అప్పుడు అన్నదానాలు చేయటం, ఇట్లా చేసుకుంటే కొంతవరకు వాళ్ళ రెమెడీస్ తగ్గిపోతాయి. అంటే బర్త్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి రోజు లేకపోతే ఇట్లా ఏమైనా చేసుకుంటే మంచిగా ఉంటుంది. అలా కొంచెం బియ్యం దానం చేయటం కానీ, ఎవరికన్నా అన్నదానం చేయటం, వెయిట్కి సంబంధించిన అలా చేసుకుంటూ కొద్దిగా పర్సనల్గా మనకి ఎప్పుడైనా వాళ్ళకి ఇంకా ఏదన్నా నేముడు ఏదైనా కరెక్షన్ చేసుకోనుకున్నప్పుడు మనం పర్సనల్ కలిస్తే వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ మనం చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.